ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అష్టమంలోనే చాలా గ్రహాలు ఉన్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఇలా అష్టమంలో గ్రహాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి చెప్పాలి అంటే చంద్రుడి యొక్క బలం. మిథున రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం కాబట్టి వారపు మధ్యలో వీరికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. అయితే రవి, కుజుడు, బుధుడు ఈ గ్రహాలన్నీ అష్టమంలో ఉండడం వల్ల మీ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉండదు, మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండవు. ఇలా గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇదే నిత్యకృత్యానికి పర్వాలేదు, సామాన్యమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. వృత్తుల్లో, వ్యాపారాల్లో, వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగ విషయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దూరం నుండి కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం మీకు తప్పనిసరిగా ఈ వారం లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా మంచి మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ విధమైనటువంటి కదలికలు ముందుకు వెళుతున్నాయి. అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునే మార్గాలు మీరు వెతుకుతారు. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. అంచేత వ్యాపారంలో కూడా మీకు వారం మధ్యలో చాలా బాగుంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఓం భ్రూం బృహస్పతయే నమః అనే మంత్రం ఉంటుంది. ఓం భ్రూం బృహస్పతయే నమః అనే గురుడి యొక్క మంత్రాన్ని మీరు తప్పనిసరిగా పఠించండి. ఆ గురు గ్రహానుకూలత వల్ల అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు. తద్వారా ఉద్యోగాభివృద్ధి, రాజకీయంలో సామాన్యంగా ఉన్న వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న వృత్తుల వారు, చేతి వృత్తుల వారు అవకాశాలు రావడం, వ్యాపారంలో కూడా మంచి మార్పులు రావడం జరుగుతుంది. ఈ రాశి వారి వ్యాపారం కొద్దిగా డౌన్గా ఉన్నది అంటే తప్పనిసరిగా తులసి మాలని బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి వెయ్యండి, లేదా ఆంజనేయ స్వామి వారికి వెయ్యండి తులసి మాలను బుధవారం. తప్పనిసరిగా తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు.